అటు సినిమాలు ఇటు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించారు. జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ ను ఆయన ఫ్యాన్స్ పవర్ స్టార్ జనసేనానిగా పిలుచుకుంటారు. 1971 సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో పవన్ కళ్యాణ్ జన్మించారు. తన అన్నయ్య చిరంజీవిని చూసి నటన పట్ల మక్కువ పెంచుకున్న పవన్ కళ్యాణ్ 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెరంగేట్రం చేశారు. తొలి ప్రేమ, సుస్వాగతం, తమ్ముడు, బద్రి, ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, భీమ్లా నాయక్ చిత్రాలు పవన్ కు మంచి గుర్తింపు సాధించిపెట్టాయి. 27 ఏళ్ల సినీ ప్రస్థానంలో పవన్ కళ్యాణ్ సినిమాలు కలెక్షన్ల రికార్డులను తిరగరాశాయి. 2008లో తన అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగానికి అధ్యక్షునిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీ విలీనం తర్వాత ఆ పార్టీని వీడిన పవన్ కళ్యాణ్ 2014 మార్చిలో జనసేన పార్టీని స్థాపించారు. అయితే ఈ మధ్య కాలంలో బ్రేకింగ్ న్యూస్, పవన్ కళ్యాణ్ ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఆయన లేటెస్ట్ గా హైదరాబాద్ లో ఉన్న ఓ స్థలం అమ్మేశారు, ఇంకో 2 స్థలాలు కూడా అమ్మకానికి పెట్టారంటూ ప్రధాన మీడియాలో, సోషల్ మీడియాలో కనిపిస్తున్న వార్తలు చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు అవాక్కవుతున్నారు. పవన్ కళ్యాణ్ ఏంటి, ఆస్తులు అమ్ముకోవడం ఏంటి అంటూ షాక్ అవుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల కోసం ఆస్తులు అమ్ముకుంటున్నారు. కార్యకర్తల ఆకలి తీర్చేందుకు పవన్ ఆస్తులు అమ్మేస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల కోసం సొంత ఆస్తులను అమ్ముకుంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేద్దామని జనసేన పార్టీని పెట్టారు పవన్ కళ్యాణ్. కానీ పార్టీ నిర్వహణకు అభ్యర్థులను నిలబెట్టడానికి డబ్బులు లేకపోతే ముందుకు పోలేని పరిస్థితి. అందుకే పవన్ కళ్యాణ్ తాను సినిమాలో నటించి సంపాదించుకున్న ఆస్తులు ఒక్కోటి అమ్ముతున్నారట. తన ఆస్తులు అమ్మి దాదాపు 100 కోట్ల రూపాయల దాకా ఎన్నికల ఖర్చులకు రెడీ చేయాలన్నది పవన్ టార్గెట్ అట. ఇప్పటికే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని 20 కోట్ల రూపాయల స్థలాన్ని అమ్మేశారట. పవన్ కళ్యాణ్ నుంచి ఓ పారిశ్రామికవేత్త ఈ స్థలం కొన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని ఆస్తులు అమ్మేసే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల కోసం పవన్ కళ్యాణ్ ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం ఒక్కో అభ్యర్థికి 20 లక్షల రూపాయలను ఇవ్వాలని నిర్ణయించారట. అంత మొత్తం ఇవ్వడానికి జనసేన దగ్గర ఫండ్ లేదు. అందుకే సొంత ఆస్తులు అమ్మక తప్పట్లేదని సన్నిహితులకు పవన్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో పాలిటిక్స్ లోకి వచ్చిన వారు వేలు, లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. 4-5 తరాలకు సరిపడా సంపాదిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తాను సినిమాలో నటించి వచ్చిన డబ్బులను రాజకీయాలకు ఖర్చు పెడుతున్నారు. పార్టీ నిర్వహణ కోసమే కాదు, అప్పుడప్పుడు ఏవైనా దుర్ఘటనలు జరిగినప్పుడు తమను ఆదుకోవాలని అడిగిన వాళ్ళకు కూడా పవన్ సాయం చేస్తుంటాడు. పవన్ కళ్యాణ్ కు ఆస్తుల కంటే అప్పులే ఎక్కువయ్యాయని గతంలో ఆయన బ్రదర్ నాగబాబు కూడా చెప్పారు. 2014లో జనసేన పార్టీ పెట్టినప్పుడు తన పిల్లల పేరు మీద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లను విత్డ్రా చేసినట్లు చెబుతుంటారు. పవన్ కళ్యాణ్ ఏదైనా కొనాలనుకుంటే ఈఎంఐ మీదనే కొంటారని అంటారు నాగబాబు. జనసేన పెట్టినప్పుడు జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో ముందుకొచ్చానని చెప్పారు పవన్ కళ్యాణ్. 2019లోనూ దాదాపు ఇదే మెథడ్ ఫాలో అయ్యారు. కానీ ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ మధ్య భీమవరంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఎన్నికల్లో డబ్బులతో ఓట్లు కొనని నేను చెప్పను. కనీసం మీటింగ్ వచ్చిన కార్యకర్తలకు భోజనాలు పెట్టడానికి అయినా డబ్బులు కావాలి కదా అన్నారు. జనసేన పార్టీ కోసం 100 కోట్ల రూపాయల ఫండ్ సమకూర్చే పనిలో ఉన్న పవన్ కళ్యాణ్ మరో 2-3 స్థలాలను కూడా అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.